ఉంటుంది. నేను మాట్లాడేది స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేనేదో మెచ్చుకోలు కోసం ఇంకో దానికోసం మాట్లాడేది కాదు. చరిత్ర ఇది. చెరిపేస్తే చెరిగిపోదు, చింపేస్తే చిరిగిపోదు. అక్కడ ఉంది. అప్పుడు నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి పార్టీ లైన్ ఒకటి ఉంటుంది. ఆ పార్టీ లైన్ ప్రకారం మీరు తిట్టమంటే తిట్టాలి అన్నట్టుగా మరి ఆయన చెప్తే అక్రమాలు అన్యాయంగా మాట్లాడటాలు నా వల్ల కాదు. ఇటువంటి పనికి మాలిన సలహాలు దయచేసి నాకు ఇవ్వవద్దు అని చెప్పి నేను చాలా వినయంగా వారి విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది. అది ఒక మనస్తాపానికి కారణం వారికి. సరే, ఆ తర్వాత జరిగిందంతా నాకు చైర్మన్ రావటం, వాళ్ళు గుండు గుబేలు అనటం. సరే, ఆ పక్క వాళ్ళు ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను, సబ్జెక్ట్ డైవర్షన్ కాకుండా కర్మ సిద్ధాంతం వచ్చినప్పుడు మళ్ళీ కాసేపట్లో దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడి ఉండొచ్చు. కానీ అప్పుడు నన్ను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశము మరెందుకో కొన్నిసార్లు నేను వాడు వీడు అంటం కూడా జరిగింది. ఇప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అనే వయసులో నాకన్నా చిన్నోడు, నా స్నేహితుడు కొడుకు అయినప్పటికీ కూడా మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోడ్డు, ఈ వగైరా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ, సరే వెనకాల మీ రక్షణ కోసం ఒక 3.5 కోట్లు పెట్టి స్థలం కొన్నారట. అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంటే ఉంచుకుంటుంది. లేదు, ఇంకా మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్గా అయినా సరే ఎవరు కూడా సూటిపోటి మాటలు లేకుండా కొన్ని వేల కోట్లు మీరు అఫీషియల్గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్కు వేసుకోండిరా, మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి బీ లిబరల్, నథింగ్ రాంగ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు ఇవన్నీ ఆ తర్వాత రేపు లిక్కర్ స్కాము లేకపోతే శాండ్ స్కాములు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు. అలాగే మరి అదేదో సరే అవన్నీ కూడా త్వరలో రావచ్చు. కానీ ఈలోపు మీరు ఇటువంటి నింద, ఫర్నిచర్ కొట్టేశాడు లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు